హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు అయితే మనం ఇంకొక ప్రీవియస్ పేపర్ అయితే ఈ రోజు చూద్దాము. సైకాలజీకి సంబంధించి ఈ రోజు ఇంకొక ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో ప్రవర్తనా సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటిది అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్, ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. ముర్రే అండ్ మోర్గాన్లు రూపొందించింది వచ్చేసి టాట్ పరీక్ష. క్యాట్ వచ్చేసి ఎస్ బెల్లాకు, ఎల్ బెల్లాకు. మిన్నేసోటా మల్టీఫేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ వచ్చేసి హతావే అండ్ మెకన్లీ అండ్ సిఏవిడి వచ్చేసి తారండై. నెక్స్ట్, బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం వచ్చేసి దమనం. నెక్స్ట్, ఇక్కడ సిఏవిడి అంటే కాంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, అర్థమెటిక్, వొకాబులరీ. డి అంటే డైరెక్షన్స్. నెక్స్ట్, సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం వచ్చేసి నిర్దేశిత మంత్రణం. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఏమంటారు అంటే ఐత్నసిద్ధ స్వాత్యం అని అంటారు. నెక్స్ట్, పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ ఇంటికి దారి చెప్పలేడు. అది ఏ దశ అంటే మూర్త ప్రచాలక దశ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు: పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. నెక్స్ట్, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు ఏంటివి అంటే విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలచినది విద్యార్థుల యొక్క ఏ సామర్థ్యం అంటే జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు ఎన్ని అంటే 1000 గంటలు. 1 నుంచి 5 తరగతులకైతే 800 గంటలు. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైట్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం. నెక్స్ట్, అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఏ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుందంటే ఇది ఒక పూరణ నియమం. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. శ్రమించడం వర్సెస్ న్యూనత వచ్చేసి పాఠశాల దశ. నమ్మకం వర్సెస్ అపనమ్మకం వచ్చేసి పూర్వ శైశవ దశ. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేశం వచ్చేసి ఉత్తర శైశవ దశ. నెక్స్ట్, భాషాభివృద్ధి దశల క్రమం. ఇందులో వచ్చేసి ఫస్ట్ పూర్వ భాష, తర్వాత ముద్దు పలుకులు, తర్వాత శబ్దానుకరణ, తర్వాత శబ్దగ్రాహ్యక. ఇది వరుస క్రమం. నెక్స్ట్, వినోద్ ఇంద్రధనుసులో రంగులను గుర్తించుకోవడానికి విబ్జిఆర్ అనే కోడ్ను ఉపయోగించాడు. ఇది స్మృతి పెంపొందించే టెక్నిక్ చెందినది. ఇది కొండ గుర్తులో ఉపయోగం. నెక్స్ట్, శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీన్ని ఎలా అంటారు? సో ఫస్ట్ నేర్చుకున్న హిందీ ఆటంకం వచ్చింది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం. సో దీనికి వచ్చేసి సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది. భావావేశ రంగానికి వచ్చి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. చెందనిది అన్నారు కాబట్టి సహజీకరణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. ఇన్పుట్ పరికరాలు వచ్చేసి వెబ్ కెమెరా, బార్కోడ్ రీడరు, జాయ్స్టిక్. నెక్స్ట్, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ వచ్చేసి ఉత్తర చర్యాత్మక దశ. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల పిల్లలు ఏ దశలో ఉంటారు అంటే ఉత్తర బాల్య దశలో ఉంటారు. నెక్స్ట్, రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఒక రుణాత్మక పునర్భరణం. నెక్స్ట్, పఠన సంబంధ వైకల్యం. పఠనం అంటే లెర్నింగ్. సో ఇక్కడ వచ్చేసి పఠనం అంటే రీడింగ్ కదా. సో డిస్లెక్సియా కరెక్ట్ ఆన్సర్. పఠనం అంటే చదవడం, సో లెర్నింగ్, డిస్లెక్సియా. నెక్స్ట్, నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ది టెలికాన్ఫరెన్సింగ్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే పిల్లల వయసు వచ్చేసి 3 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్, నిగమన వివేచనంలో ఆలోచన ఎలా జరుగుతుంది అంటే సాధారణం నుంచి ప్రత్యేకానికి.
నెక్స్ట్ వాణి డిఎస్సి పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంది. చిన్న పిల్లలా ఏడుస్తూ ఉందంటే ఇది రక్షక తంత్రం ఏది అంటే ప్రతిగమనం. ఉదాత్తీకరణం అంటే ఏమంటారంటే అంటే సంఘ సమ్మతం కాని ఆలోచనలు, అంటే ప్రేమ విఫలమైతే ప్రేమ కవితలు రాసి అలాగే చిత్రాలు గీయడం లాంటి పనుల్లో నిమగ్నం అవ్వడం అనమాట. నిర్మాణాత్మక పనుల ద్వారా వాళ్ళు వ్యక్తీకరించడం అనమాట ఉదాత్తీకరణ అంటే. ప్రక్షేపణం అంటే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం. తదాత్మీకరణం అంటే తాను సాధించలేకపోయినప్పటికీ తన ఫ్రెండ్ డిఎస్సి సాధించడం ద్వారా తృప్తి చెందడం. సో అది. నెక్స్ట్ స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. ప్రోత్సహించనిది ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్రింది వాణిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలనాలకు చెందనిది వచ్చేసి సంబంధాలు చెందని అంశం. సో ఇదండి ఇంకొక ప్రీవియస్ పేపర్ అయితే చూసేసి సైకాలజీని అయితే ఇక్కడతో ఏం చేసేద్దాము. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్, సిసిఈ అనగా ఏంటి? కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ జెడ్. నెక్స్ట్ ఈ క్రింది రకం ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. స్వీయ నేర్పరులు ఎవరు అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సహకార మరియు సహచర్య అభ్యసనాలు దేనికి కేంద్రీకృతమైనవి అంటే విద్యార్థి కేంద్రీకృతమైనవి. నెక్స్ట్ పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. ఏ బోధనా దశలో జరుగుతుంది అంటే పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక అనేది పూర్వచర్యాత్మక దశలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం. ప్రేరణకు అంటే సంసిద్ధత నియమం. చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్ మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఏ రకానికి చెందినవి అంటే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనేవి సాంఘిక పునర్బలనాలు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఎలా ఉండాలి అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఏ దశలో ఉన్నాడు? సో మంచి బాలుడు అనిపించుకోవడం కోసం. సో ఇది 3వ దశ. నెక్స్ట్ తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు. తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి గుప్త దశలోటివి. నెక్స్ట్ క్రింది వానిలో అంతర్గత ప్రేరణ వచ్చేసి స్వీయ సంతృప్తి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారకమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు వచ్చేసి స్కీమాటా. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో కూడా వచ్చింది. నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం అనేది శైశవ దశలో అధికంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షల లక్షణం, ఇది వచ్చి అస్పష్ట ఉద్దీపనలు. నెక్స్ట్ ఈగో, అహం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే వాస్తవిక సూత్రం. ఇడ్డొచ్చి ఆనంద సూత్రం, ఈగో వాస్తవిక అనైతిక సూత్రం, అండ్ సూపర్ ఈగో వచ్చేసి ఆదర్శాల సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం. ఇందులో సరైన ప్రవచనం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ది, పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు అనేది కరెక్ట్. నెక్స్ట్ తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దేనికి అనుగుణమైంది అంటే విరమణకి అనుగుణమైంది. నెక్స్ట్ బోబోడాల్ ప్రయోగం దేనికి సంబంధించింది అంటే పరిశీలన అభ్యసనానికి సంబంధించినది. నెక్స్ట్ రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. అంటే ఇక్కడ ఒక ఉపగమ, ఒక పరిహార. సో ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించేది ప్రశ్నావళిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసిన భావన కలగడం. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిథ్యా పరిచయ భావన అంటే డెజావు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతి ఇవన్నీ సూచించే సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే ప్రాథమిక అవసరాలను తీర్చడానికి. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం ఏంటిది అంటే ఈక్వల్ టు చిహ్నం.
నెక్స్ట్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అంటే సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా. నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మకత అనగా దేనిని అర్థం చేసుకోవడం అంటే అతి సంజ్ఞానాత్మక అంటే సొంత ఆలోచన విధానం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు, ఇవి వచ్చేసి జతపరిచే ప్రశ్నలు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, మెమరీ యూనిట్ దీనిలో ఒక భాగం. మెమరీ యూనిట్ అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఒక భాగం. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సో ఇంతటితో సైకాలజీ ప్రీవియస్ పేపర్ని అయితే చూసేసాం కదా. సో అన్నీ చూడలేదు, జస్ట్ ఎలా వస్తుంది అనే ఒక ఐడియా కోసం అయితే చూసాము. సో ఇంతటితో నేను సైకాలజీని స్టాప్ చేసి రేపు ఇంకొక సబ్జెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తాను. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.